హలో పీపుల్, మీరు ఎప్పుడైనా టమాటా రైస్ ట్రై చేశారా? అయితే చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది బిర్యానీ స్టైల్ లాగా ఉంటుంది. మా ఇంట్లో వారానికి ఒక్కసారైనా నేను చేస్తానండి. మీరు ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. దీన్ని ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా టమాటా రైస్ చేయడానికి 2 టమాటాలు సరిపోతాయండి. దీన్ని బాగా క్లీన్ చేసుకొని వాటిని ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఆ ముక్కల్ని మనం మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ లాగా చేయాలండి. ఈ పేస్ట్ అనేది మనం మిక్సీ పట్టుకున్నాక బాగా రెడ్ కలర్లోకి వచ్చేసింది. అలాగే ఒక 4 పచ్చిమిర్చి, 2 ఆనియన్స్ కట్ చేసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు మనకి కావాల్సిన బిర్యానీ ఐటమ్స్, ఒక స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ప్లేట్లో పెట్టుకున్న బిర్యానీ మసాలా వేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేయాలి. అవి బాగా వేయాలండి, దోరగా వేగాలి. వేయకముందు వేస్తే ఆ టేస్ట్ అనేది రాదండి. మనకి మంచిగా వేగితేనే ఆ స్మెల్ అనేది వస్తుంది. మనకి ఆనియన్స్ త్వరగా వేగాలంటే చిటికెడు ఉప్పు వేసుకోండి, తొందరగా వేగిపోతాయి. ఈ టిప్ నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా, ఈ చిట్కా అనేది. అలాగే కొంచెం పసుపు కూడా వేసేయండి. దాన్ని ఇప్పుడు మిక్స్ చేస్తే అది కొద్దిగా మగ్గాలి. దీనిలో 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అది బాగా మగ్గాక మనకి టమాటా అనేది మిక్సీ పట్టింది అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగాక మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి. దాంట్లోనే కొంచెం గరం మసాలా వేసుకోవాలి. అది కూడా కొద్దిగా 2 మినిట్స్ మగ్గనిచ్చి దాంట్లో మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ అనేది వేయాలి. నేనైతే కొంచెం పెరుగు యాడ్ చేసుకున్నానండి టేస్ట్ కోసం. చాలా బాగుంటుంది పెరుగు అనేది కొద్దిగా యాడ్ చేసుకుంటే. మరింత కాదు, 2 స్పూన్స్ కానీ 1.5 స్పూన్ కానీ వేసుకోవాలి పెరుగు, అంతే. అది 2 మినిట్స్ మగ్గాక మనం నానబెట్టిన రైస్ వేసుకోవాలండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా. నేను 1 కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ తీసుకున్నానండి. మీరు కూడా ఇలా కొలతలతో ట్రై చేయండి. సాల్ట్ వేసుకోండి, ఎందుకంటే మనకి తక్కువ ఉన్నా ఏం కాదు కానీ ఎక్కువ కాకూడదు, తినలేరు కాబట్టి. దాన్ని ఇప్పుడు మనం మూత పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచండి. మనకు టమాటా రైస్ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి అండి ఇంట్లో, చాలా బాగుంటుంది. మనకి వెజ్ బిర్యానీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. దాంతో మనం ఆనియన్స్ పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.